సో హ్యాపీ అందరూ బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్ అనేది సరిగ్గా చూడటం లేదు. సో చూడండి, నా వీడియోస్ కూడా అంటే నచ్చకపోతే చెప్పండి. నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. చూడండి, అంతా పడిపోయింది, గ్రాఫ్ అంతా పడిపోయింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే. అప్పుడు 10K ఎంత ఉండేది, 10K అటు ఉండేది వ్యూస్ అనేది. ఇప్పుడు చూసే 6.6K ఉంది. వాచ్ టైం కూడా తగ్గిపోయింది. అది పర్లేదు, తగ్గిపోయిన తక్కువ మనకు పోస్టింగ్ చేస్తే ఉంది. కానీ తర్వాత జరిగి సబ్స్క్రైబర్లు కూడా తగ్గిపోయారండి. అంటే మీరు షేర్ చేయట్లేదని నాకు అర్థమైపోయింది. సో మీకు బ్యాక్గ్రౌండ్లు ఇస్తున్నాను, పిఎన్జీలు ఇస్తున్నాను. కాకపోతే ఏంటంటే అవి మీకు డిస్క్రిప్షన్ లేకుండా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయమని చూస్తున్నాను అంతే. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇద్దామని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను అలా పెట్టడం జరిగిందనమాట. సో చూసుకోండి ఒకసారి. సో నేనైతే ఇంకా ఓల్డ్ టైటిల్ అయితే ఇవ్వను అనమాట. ఎందుకంటే ఇవి అనుఫండ్స్ చేసినాయి కాబట్టి, కొంచెం విలువైనవి కాబట్టి నేను ఇవ్వడం అయితే జరగట్లేదు అనమాట. అది ఓకేనా? మా వీడియోస్ అయితే రెగ్యులర్ చూడండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. నాకు జ్వరం వచ్చినా వచ్చినా కానీ మీకైతే టైంకైతే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్లో ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని న్యూ టెక్స్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లియర్ చేసుకొని ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ హైట్ విడ్త్ చూసుకోండి. విడ్త్ సరిపోతుంది. హైట్ వచ్చేసరికి 12 బదులు 10 పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గెలికి తీసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే, నేనైతే ఒక ఇమేజ్ తీస్తానమాట మీకు వాట్సాప్లో. సో ఆ ఇమేజ్ తీసుకోండి. నేనైతే దాన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వను అనమాట. ఎందుకంటే నేనైతే ఓన్లీ మన సబ్స్క్రైబర్లకి మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం లేదనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, అక్కడ చాలా ఉన్నాయి. దాంట్లో నేను తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఇది బిట్ట నాకు గుర్తులేదు. అప్పుడు దొరికింది ఇదనమాట. అది తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకుని దాని దగ్గరికి ఇలా అనుకున్నానండి. అనుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా మధ్యలోకి అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత -28 చూడండి. నేనైతే 28 కంటే ఎక్కువ తక్కువ పెట్టుకోలేదు. ఇదేమో +27 పెట్టుకున్నానండి. సో నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి ప్లస్ బటన్ మైనస్ బటన్ నొక్కుంటే అది మనకి ఏంటంటే చేంజ్ అయిపోద్ది అనమాట. చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా -32 పెట్టుకోండి. మనకి ఏంటంటే ఒక లుక్ఫుల్గా కనిపించడం కోసం. సో 32 కంటే ఎక్కువ తగ్గొద్దు. ఇలా పెట్టుకున్న తర్వాత లాక్ వేస్తున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గెలికి తీసుకున్న తర్వాత సో మీకైతే ఈ తోరణాలు కూడా ఇస్తానండి. చూసుకోండి ఒకసారి. సో మీకు ఒకేనా నేను రాకపోతే నాకు కింద మెసేజ్ చేయండి. అంటే ఇది రాలేదు అని నాకు వాట్సాప్లో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నేనైతే ఒక 5 మినిట్స్ లోపు ఇస్తానండి. ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండొచ్చు. మీరు ఇవ్వలేదని మరి మీరు బాధపడమాకండి. ఓకేనా? నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అది ఒక 5-10 మినిట్స్లో ఇచ్చేస్తాను కూడా. నేను 5 మినిట్స్లో ఇచ్చేస్తాను. చూసుకోండి ఒకసారి. ఓకేనా? తర్వాత వచ్చరికి నాకు ఇక్కడ అయితే లేవు అనమాట. అవి మనం ఉగాది దాంట్లో ఉండాలి. నేనైతే వీడియోస్ అయితే పాస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేసుకున్నానండి మై ఎడిటింగ్ అని. సో దీంట్లో అయితే మనకి సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగానే మీకు నా దగ్గర ప్యాక్ కొన్న వాళ్ళు ఎప్పటికప్పుడు నేనైతే లింక్ తీస్తూ ఉన్నాను. ఆ లింక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను అప్లోడ్ చేస్తే దాని గురించి నేనైతే దాంట్లో మెన్షన్ చేసి మళ్ళీ మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎప్పటికప్పుడు కొత్తగా ఏమన్నా హీరోస్ బర్త్డేస్ కానీ, హీరోస్ పిఎన్జీలు కానీ, ఇవి ఏవి యాడైనా కానీ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు. మీకైతే మీరు ఇంకా దాంట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి గిమ్మూవ్ చేసుకొని ఎన్ని అక్కర్లేదు. నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను, హెచ్డీలో ఇస్తాను. ఓకేనా? మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే మన ప్యాకేజ్ కొనుక్కోండి. మీకైతే రెగ్యులర్గా అయితే ఉపయోగపడతాయి. హెచ్డీలో ఉంటాయండి. ప్రింటింగ్ కూడా ఉపయోగపడేలాగా తీసుకోవడం అయితే జరిగిందనమాట. మీరైతే చూసుకోవచ్చు. సో నేనైతే ఇమీడియట్ యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం లోడ్ అవుతుంది. ఎందుకంటే అది డైరెక్ట్గా మన పిక్సెల్ ల్యాబ్ నుంచి, అది గూగుల్ డ్రైవ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి దీనైతే మధ్యలో కనుక్కొని, సో మధ్యలో కనుక్కున్న తర్వాత నేనైతే కొంచెం చూసుకొని మధ్యలోకి అయితే ఉందో లేదో చూసుకొని ఒకసారి మనం కొంచెం పైకి అనుకుంటున్నానండి. అనుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని దీనికి ఏం చేస్తారంటే కొంచెం ఇలా కొంచెం అనుకోవాలి మనం. ఎందుకంటే కొంచెం ఇక్కడ మనకి ఉగాది శుభాకాంక్ష అనే పేరు అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డ్రాబ్యాన్లో పెన్ను సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకొని టిక్ మార్క్ వేసుకున్నాను. అది టచ్ చేశానండి.
టచ్ చేస్తే ఏంటంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు ఎంతగాలో చూసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతగాలో చూసుకొని దాని దగ్గర కిందలో పెట్టుకొని, సో మీకైతే ఇలా ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ తెచ్చుకోండి. వైట్ కలర్ తెచ్చుకుంటే ఏంటంటే మనకి ఒక లుక్ ఫుల్గా ఒక ఏదో మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీనికి ఇలా అనుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకోవడం జరుగుతుందన్నమాట. లాక్ వేసుకొని తోరణాలు కింద వేసుకోండి. మనకి తోరణాలు కూడా నీట్గా కనిపించడం కోసం పంపించుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ న్యూట్రేస్ తీసుకున్న తర్వాత దీని దానికి చేసుకొని మొత్తం ఏది తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న అను 7లో పేరు అయితే తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే మనకి ఉగాది అనే పేరు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తా అంటే అమృత ఫాంట్ యాడ్ జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ అమృత ఫాంట్ యాడ్ అంతా చూసుకున్నాను, దొరికింది. సో అమృత ఫాంట్ యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి రెడ్ బ్లాక్ యాడ్ చేద్దామనుకున్నాను. రెడ్ బ్లాక్ కానీ మీకు ఇష్టం అనమాట. సో నేనైతే దాంట్లో యాడ్ చేసింది ఏదో నాకు తెలియదు, నాకు మర్చిపోయాను. అందుకని చెప్పి ఇది యాడ్ చేసుకున్నాను. సో దీనికి రెడ్ బ్లాక్ యాడ్ చేసుకొని వైట్ కలర్ ఇచ్చుకొని దీని అయితే క్లిక్ చేసుకొని, సో దీని అయితే ఇలా అనుకొని, దీని ఇలా అనుకొని సో చూసుకోవచ్చు మీరైతే ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని, సో దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ తక్కలేదు. మనం ఏం చేస్తామంటే శుభాకాంక్షలు అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి, సో దీని అయితే ఇలా చేసుకొని దీన్ని కాపీ చేసుకున్నారంటే లెక్క టైప్ చేయాలి కానీ నేను టైప్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టైప్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అనమాట. మీకు టైం వేస్ట్, నాకేం కాదు. సో నాకేమవుద్ది, నేను మాట్లాడతాను. నేను కొన్ని రోజుల్లో నేను గంటలు అరగంటల మాట్లాడినోని ఈ పెద్ద లెక్కేం కాదు నాకు ఇది. సో తీసుకున్న తర్వాత దీని అయితే ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి ఇలా పెట్టుకొని, సో దీని కలర్ వచ్చేసరికి ఏదో కలర్ అనమాట. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తామంటే దీన్ని లాక్ చేసుకొని దీన్ని చేసుకొని, సో దీన్ని డార్క్ యూజ్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసుకొని దీని అయితే పేస్ట్ చేసుకున్నానంటే కొంచెం మ్యాటర్ ఉంటుంది అనమాట. మ్యాటర్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఉగాది కాబట్టి ఉగాది గురించి కొంచెం మ్యాటర్ ఉంటుంది. అట్లాగా మీకు ఏ పండుగ అయితే ఆ పండుగ గురించి మ్యాటర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆ మ్యాటర్ అయితే ఖచ్చితంగా రాసుకోవాలి. తర్వాత వచ్చరికి నేనైతే సిరివెన్నెల ఇది వేస్తున్నానండి. సిరివెన్నెల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మనకి ఫ్రీ ఫాంట్ అనమాట. అను ఫాంట్ అయితే కాదు, ఫ్రీ ఫాంట్సే. ఇవి మనకి మొబైల్లో సపోర్ట్ చేసే ఫాంట్లు అనమాట. మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ మౌల్ ఫాంట్లే కాబట్టి నేనైతే ఏ అభ్యంతరం నాకు లేదనమాట. ఓకేనా. తర్వాత వచ్చరికి మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటో యాడ్ చేసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఇది గాయ్స్, నెక్స్ట్లో మళ్ళీ వెళ్దాము. సో థ్యాంక్ యూ.